చెప్పండి అసలు ఇక్కడ మొత్తం బిల్డింగ్ కూడా తగలబడి లోపల నుంచి పొగలు వస్తున్నటువంటి పరిస్థితి. కింద ఎక్కడి నుంచో కరెంట్ పోల్ నుంచి పై బిల్డింగ్ వరకు కూడా మంటలు వచ్చాయి. అందుకనే పొగలు బయటికి రావడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ కానీ అక్కడ ఎంప్లాయీస్ కానీ ఇబ్బంది పడ్డారు అనేటటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు జరుగుతోంది. అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ నీలగిరి బ్లాక్లో ఉదయం ఒకేసారి పొగలు బయట నుంచి వచ్చేసరికి పిల్లలందరూ హడావిడిగా వాళ్ళకి బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఎగ్జిట్ కూడా మొత్తం పొగలతోని మూసుకుపోయేసరికి వాళ్ళు ఎంట్రీ మనకు రోడ్డు వైపు ఉన్న విండోస్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంటే మేము అందరం కొంతమంది ఇక్కడ లోకల్ పిల్లల వాళ్ళ యూత్ సాయం తీసుకొని వాళ్ళందరినీ రోప్ సాయంతో లాడర్ సాయంతో కిందికి తీసే ప్రయత్నం చేశాం. దాంట్లోనే ఆల్మోస్ట్గా ఒక 60-80 పిల్లల వరకు 80 మంది పిల్లల వరకు విండో నుంచి కిందికి తీసేసి వాళ్ళని సేఫ్గా కిందికి దించేసాము. సో అసలు రీజన్ ఏమైంటుంది? ఎందుకు పొగలు కమ్ముకోవడానికి అసలు మెయిన్ కారణం ఏంటి? అది ప్రస్తుతానికి ఇంకా కారణం మనకు పర్టికులర్గా ఫిక్స్డ్గా కారణం మనకు తెలిసి రాలేదు. వచ్చిన తర్వాత అయినా ఎవరైతే ఉన్నారో 80 మంది వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్, ఒక కోచింగ్ సెంటర్కి సంబంధించిన స్టూడెంట్స్ వాళ్ళ క్లాస్ జరుగుతున్న సమయంలో ఒకేసారి పొగలన్నీ కమ్ముకునేసరికి వాళ్ళందరికీ ఎటు పోవాలో తెలియరాలేక వాళ్ళకున్న ఎగ్జిట్ కూడా మూసుకుపోయేసరికి మరి ఎక్కువ స్మోక్ వచ్చేసరికి వాళ్ళు విండో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం, కొంతమంది దూకే ప్రయత్నం చేసి కూడా ఆపేసి మేము ఒక్కొక్కరిగా వీళ్ళందరి సాయంతో కిందికి. హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఎవరు కూడా అందరూ మంచి కండిషన్లోనే, ఎవరికి కూడా ఏ చిన్న గాయాలు కలగలేవు, ఎవరు అన్కాన్షియస్ అట్లాంటి ఏం లేదు, అందరూ కూడా ఫిక్స్డ్. టైంకి మీరు ఇక్కడికి రీచ్ అవుట్ అయ్యి ఒక్కొక్కరిని బయటికి తీయడం అండ్ అదే విధంగా స్టూడెంట్స్ కూడా చాలా హెల్ప్. చెప్పండి అసలు ఏం జరిగింది? అంటే యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మేము ఇక్కడ కింద ఉన్నాము. సో ఇక్కడ సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ నుంచి ఓవర్గా స్మోక్ అనేది రావడం అండ్ ఫైర్స్ రావడం ఇట్లా జరిగింది. సో అటు నుంచి చూసాము ఆల్మోస్ట్ ఒక 60-80 మెంబర్స్ అనేది స్టూడెంట్స్ అటు సైడ్ బ్లాక్ అయిపోయినారు విండో సైడ్. సో వాళ్ళని ఎట్లా కింద తీసుకురావాలనేది ఆలోచించి ఒకసారి షాప్స్లో ఉన్న ల్యాడర్స్, ఈ చైర్స్ అవన్నీ తీసుకెళ్ళేసి అక్కడ పెట్టేసి వాళ్ళని ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 6 to 7 మెంబర్స్ ఉన్నాము. మెయిన్లీ ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు. మెయిన్లీ చాలా మంది ఉన్నారు, చాలా మంది హెల్ప్ చేశారు. సిచ్యువేషన్ అయితే ఒక్కరు కూడా కిందకి రాలేని స్థితిలో ఉన్నది. సో దానికోసమనే షాప్స్లోకి వెళ్ళేసి ల్యాడర్స్ ఇవన్నీ తీసుకొని చిన్నగా కిందకి తీసుకురావడం జరిగింది. ఈలోపు సార్ వాళ్ళు వచ్చేసి మాకు సపోర్ట్ ఇచ్చారనమాట. చాలా మంది బ్రీత్ ఇష్యూస్ తో బయటికి రావడం కానీ లేదంటే గాలి తీసుకోక చాలా ఇబ్బంది పడ్డం కానీ కింద పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అనమాట. సో ఇంకా దూకారని చెప్పేసి కూడా పైనుంచి అని చెప్పేసి లేదు దూకడం లాంటివి అయితే ఏం లేవు. సేఫ్గా కింద దించినాం. కాకపోతే వాళ్ళు కింద దించిన తర్వాత కొంచెం ఏదైనా అనీజీగా ఫీల్ అయ్యి అలా పడిపోవడం అట్లాంటివి జరిగి ఉంటుంది మేబీ. ఎందుకంటే పైన స్మోక్ ఓవర్గా ఉంది కదా, సో దట్ దానివల్ల ఏమైనా అయి ఉండొచ్చు మేబీ. పైనుంచి కిందకు వచ్చే ప్రాసెస్లో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే జరగలేదు. సేఫ్గా కింద తీసుకొచ్చేసినాం అనమాట.